జానారెడ్డి గారు మీరు ఏదైనా అడిగితే అడగండి. అదర్వైజ్ జానారెడ్డి గారు వారు నిల్చుంటే అందరు కూర్చుంటున్నారు. వెంకటరెడ్డి గారు మీరు జానారెడ్డి గారు మళ్ళీ వారికి ఒక్కరికే, ఎందుకని మీరు మాట్లాడితే అందరు మాట్లాడినట్టు మీ పార్టీ తరఫు. ఇంత ఎలాబొరేట్గా అంత డిస్కషన్ జరిగి సీఎం గారు అంత స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాత జానారెడ్డి గారు మీరు సీఎం గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదు సార్. వారు ఎందుకు నా మీద కోప్పడ్డారో నాకు తెలియదు. పోయి జానారెడ్డి సార్ నేను అన్నా సార్, ఇప్పుడున్న మిషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సభలో ఇంతమంది సభ్యులు అధ్యక్ష, తమరు కూడా ఉన్నారు. నేను కోపానికి వచ్చిన అధ్యక్ష, నేను ఒకటే మాట అన్నా, సీఎం గారి ఇంట్లో 150 గదులు కట్టంటే అంత గట్ల మాట్లాడవద్దు, పద్ధతి కాదు, అది మీకే మంచిది కాదు అని చెప్పింది తప్ప సమాచారం లేకుండా మాట్లాడితే మీకే మంచిది కాదు, అది సంస్కారం. కాబట్టి దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష పొడిగింపింది. ఎమ్మెల్యేలను పిలిచినప్పుడు వారిని కూడా రోజు చూసి పిలిచి ఇల్లు చూపించాలి. జానారెడ్డి గారు జానారెడ్డి గారు జానారెడ్డి గారు జానారెడ్డి గారు లక్ష్మణ్ గారు హాఫ్ మినిట్ ఏం చిన్న చెప్పరా అరే సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు సార్, వారంటే నాకు చాలా గౌరవం వ్యక్తిగతంగా. నేనున్న సార్, నేను చెప్పిన వాస్తవం ఏంటంటే చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆలోచించి అది చెప్పాను సార్. రెండవది మీరు చెప్పారు, నేను ఆ ఇల్లు కూడా చూడలేదు సార్, సీఎం గారు రెసిడెన్స్. ఆ ల్యాండ్ వాల్యూ కలుపుకొని దాని వాల్యూ చెప్పారు. దాన్ని ముఖ్యమంత్రి గారు దాన్ని మనసులో పెట్టుకొని నా మీద కామెంట్ చేశారు. జానారెడ్డి సార్, అరే సార్ నేను ఒక్క నిమిషం మాట్లాడలేండి, దాన్ని పెట్టుకొని కామెంట్ చేశారు. అధ్యక్ష, ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, డిమానిటైజేషన్ విషయంలో కూడా మొన్న అప్పీల్ చేసిన అధ్యక్ష నేను ఉభయ సభలలో మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నా. లేని భయోత్పాతం సృష్టించే ప్రయత్నం మనం చేయొద్దు, అవసరం లేదు. ఏం కొంపలేం అంటకపోతలేవు అధ్యక్ష. ఇనీషియల్గా నేను కూడా కొంత భయపడ్డా, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా షేర్ చేసుకున్నా అధ్యక్ష ఆ ఫీలింగ్. నేను భయపడ్డా అన్నమాట. ఇక్కడ దాచిపెట్టేది ఏం లేదు. స్వల్పకాలికంగా కొంత ఆదాయం తగ్గుతున్నమాట వాస్తవం, అది మన సభలో చెప్పిన స్పష్టంగా. అధ్యక్ష, మనకు 15-16 కోట్లు రిజిస్ట్రేషన్ ఉండేది, మొత్తం పోద్దని నేను అనుకున్న వాస్తవానికి. కానీ లక్కీగా మనకు దాదాపు 10.5 కోట్లు వస్తూ ఉంది అధ్యక్ష, అంటే 2/3 డోకాలేకుండా ఉన్నాం. వ్యాట్లో కూడా నేను ఊహించినంత పెద్ద దెబ్బ తగులుతలేదు. కాబట్టి డిమానిటైజేషన్ వల్ల ప్రపంచం మునిగిపోతుందని మనం భయపడ్డట్టయి ప్రజలను భయపెట్టించే పద్ధతి కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. దగ్గరకు వస్తూ ఉంది, 38 అవుతా ఉంది, ఇంకా ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రకటించేది ఉంది. కాబట్టి అది కూడా లేని భయోత్పాతం అక్కర్లేదు వెంకటరెడ్డి గారికి. నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, మళ్ళా చెప్తా ఉన్నా, అనవసర భయాలు, అనవసర ఆందోళనలు వద్దు. మన రాష్ట్రం ఆర్థికంగా చాలా సౌష్ఠవం ఉన్నటువంటి రాష్ట్రం. నేను చెప్తుంటే అధ్యక్ష కొన్ని సందర్భాలు గర్వం కూడా అనిపిస్తాయి. మొన్న సభలో చెప్పిన అధ్యక్ష, మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, ప్రజలకు తెలియాల్సిన అక్కరుంది. వెంకటరెడ్డి గారు మాట్లాడింది పోయింది, ఇరిగేషన్ ప్రాజెక్టుల సంగతి ఏంది, ఇదేందని అన్ని సుభిక్షంగా ఉంటాయండి. ఒకటి. రెండవది అధ్యక్ష, ఏదైతే ఉద్యమ సందర్భంలో అనుకున్నామో మనందరం కూడా కలగన్నామో మన ఎకానమీకి బాగుంటుందని, అంతకు ఎన్నో రెట్లు మించి బాగున్నది మన ఎస్ఓఆర్ అధ్యక్ష. ఈ ఆర్థిక సంవత్సరంలో 6 months దాటిన తర్వాత మన ఎస్ఓఆర్ రివ్యూ చేస్తే స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అధ్యక్ష ఎస్ఓఆర్ అంటే 21% గుర్తుంది అధ్యక్ష. దాని మీద మోదీ గారిని కలిసినప్పుడు నేను చెప్పిన, అయ్యా నువ్వు మంచిగానే పెట్టిన నోట్ల దెబ్బ, కానీ నేను మంచిగా ఉంటే శుభ్రంగా 31 జిల్లాలు చేసుకున్నాం, రియల్ ఎస్టేట్ భూమి వచ్చినుండే గొప్పగా పోతున్నాం, దీంతో దెబ్బ పడనేమని భయపడుతున్నా అంటే ఎంతుండే నీ పర్సెంట్ అని అడిగిండు. 21% అని చెప్పాను. ఆయనే అన్నాడు, నేను గుజరాత్ నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేస్తే ఇండియాలో నాకు నెంబర్ 1 ఉండి నాది 11% ఉండే, నీకు 21 ఉందా అంటే నీకు సీట్ ఇస్తా సార్ పంపిస్తా అని చెప్పాను. నీకు అట్లా నష్టం రానియలే, నేను ఏదో విధంగా నేను ముందుకు పోయేటట్టు చేస్తా, కొత్త రాష్ట్రం కదా వారు చెప్పిన అధ్యక్ష మాటగైతే. విషయం ఏంటంటే మంచి గ్రోత్ ఉంది, మనం ఎక్కువ అర్బన్ పాపులేషన్ ఉంది, అనవసరమైన భయాలు మనకు అవసరం లేదు. తెలంగాణను నా ఒకటే రిక్వెస్ట్, నెగటివ్ ఫ్రేమ్లో వద్దు, వీఆర్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్, పెరిగే డైరెక్షన్లో ఉన్నాం. కొత్త రాష్ట్రం, లెట్ us నాట్ కర్స్ అవర్ ఓన్ స్టేట్, లెట్ us బ్లెస్ అవర్ స్టేట్, లెట్ us నాట్ కర్స్.
ముఖ్యమంత్రి గారు భోంచేసి వచ్చినట్టుంది. నన్ను పిలవలేదు మరి. సార్ ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి నాకు కోరుకుండే సార్, అయిన కాడ నుంచి నిజంగా చెప్తున్నాను, ప్రతిపక్ష నాయకుల ఇంటికి ముఖ్యమంత్రులు పోయి భోంచేయటం కొంత ఒకప్పుడు మంచి సాంప్రదాయం ఉండే అధ్యక్ష. ఏం కామెంటరీ బాబు. నేను జానారెడ్డి గారింటికి నిజంగా చెప్తున్నా అధ్యక్ష, వారింటికి భోజనానికి పోదామని అనుకున్నాను. అంతట్లకే ఆయన చేత ఉప ఎన్నిక వచ్చింది. ఇక మళ్ళీ ఏం బదనాం పెడతారో ఇది లేని పంచాయతీ అని చెప్పి, ఇక లేని కథ అని చెప్పి పోలేదు అధ్యక్ష. జనరల్గా ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ముఖ్యమంత్రులు పోయేది ఒకప్పుడు ఉండేది అధ్యక్ష. సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కానీ అప్పుడు ఆ సాంప్రదాయం ఉండేది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సుందరయ్య గారింటికి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి మాట్లాడేది. నేను కూడా ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నా అధ్యక్ష. జానారెడ్డి గారింటికి నేను త్వరలోనే భోజనానికి పోతా అధ్యక్ష. వారు పప్పు పెట్టినా పులుసు పెట్టినా సంతోషంగా తినొస్తా అధ్యక్ష. అధ్యక్ష చాలా అధ్యక్ష, నేను ఈ కాగితం మీద రాసి ముఖ్యమంత్రి గారిని ఏం అడగాలనో అని చెప్పి రాసి పెట్టిన అధ్యక్ష. నేను కాస్త నాకు అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ముందుకు పోయినాడు. చాలా సంతోషం, అభినందిస్తున్నాను. ఏదైతే గతంలో బలహీన వర్గాల వారికి గృహాలని నిర్మాణం చేసినటువంటి దాంట్లో వారు చెల్లించవలసినటువంటి బకాయిల్ని రద్దు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను అధ్యక్ష. పేదల పక్షాన నేను ఇది మాట్లాడాలి, ఇప్పుడు ఇది రద్దు చేయమని ముఖ్యమంత్రిని అడగాలని చెప్పి ఈ కాగితం మీద రాసి పెట్టున్నాను. కానీ ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ఒక క్లారిఫికేషన్, 2-3 సూచనలు ఇవ్వదలుచుకున్నాను. ఒకటి, కోటా పద్ధతి ఏదైతే చెప్తున్నారో ఇది 2006-7లోనే కోటా పద్ధతిని రద్దు చేయటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అప్పుడు అర్హత కలిగిన వారి అందరికీ ఇవ్వమని మాత్రమే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అది ఒకటి. రెండోది, ఆ తర్వాత వాళ్ళని వసూలు కొరకు ఏదైతే ఉన్నదో మీరు చెప్తున్నటువంటి బాధలు వాళ్ళు అనుభవిస్తున్న విషయాన్ని ఇప్పుడు మీరు 2 రకాలుగా, ఒకటి ప్రభుత్వం యొక్క విషయాన్ని చెప్తూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బాధని సమాధానాన్ని కూడా మీరే చెప్పినందుకు కొంత అభినందిస్తున్నాం. ఆ విషయంలోనే ఆ విధంగానే ఆ రోజు భావించి మేము క్యాబినెట్లో వీళ్ళని బలవంతంగా వసూలు చేయకూడదు, ప్రభుత్వమే నిర్ణయించాలి, ప్రభుత్వమే ఇంకా ఈ డబ్బు చెల్లించాలని చెప్పి మేము ఇన్ఫార్మల్గా మాట్లాడుకున్నాం. ఆ విధంగానే గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గర వసూలు మానేసినాం. కానీ టెక్నికల్గా మాత్రం వాళ్ళ లోన్ వాళ్ళ పేరు మీదనే ఉంది, కానీ యాక్చువల్గా మాత్రం లోన్ వసూలు చేయకూడదని నిర్ణయించుకున్నటువంటి విషయం. ఆ విధంగానే ఇంట్రెస్ట్ మొత్తం ఏది లేదు, ఏది రద్దు, ఇప్పుడు రద్దు చేసింది, ఇప్పుడు అయిపోయా. అదే ఏదో ఒట్టిగానే అడిగినట్టుగా చేసినారు ఒకటి, అదే కానీ అది విషయం ఏం లేదు అధ్యక్ష. ఇదే విధంగా గతంలో కూడా చాలా లోన్స్ మాఫీ చేసిన దారిలోనే చేసినారు, చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా నేను చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు చెప్పిన దాంట్లోనే అర్హత ఉన్నట్టు 4,96,000 ఇళ్ళలో 2,46,000 ఇండ్లు అర్హత ఉన్నాయని చెప్పి మీరు నిర్ణయించినారు ఎంక్వైరీ తర్వాత. ఆ తర్వాత వాటిలో 56,000 మందికి చెల్లించినానన్నారు. ఇంకా 2,04,000 మందికి చెల్లించాలి, అది 1100. సరే, ఆ లెక్క 1,200, 1,500, నా లెక్క ప్రకారం సుమారు 14,000-1,500 ఉంటుంది. కానీ నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, వాళ్ళు వివిధ స్థాయిల్లో ఉండి మళ్ళీ ప్రభుత్వం డబ్బు ఇస్తుందో ఇవ్వదోనని ఎక్కడి వాళ్ళు అక్కడ నిల్చున్నారు. కొందరికేమో డబ్బు ఇవ్వలేదు.
ఎంతవరకు కట్టుకుంటే అంతవరకు డబ్బిచ్చి పూర్తి చేసుకోవటానికి రెడీగా ఉన్నదని చెప్పి మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఉన్న ఇండ్లు కూలిపోయి ఇస్తానన్న వాళ్ళకి ఇయ్యనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఈ 2,46,000 మందికి వెంటనే 3 మాసాల్లో మార్చి లోపల వాళ్ళకు ఈ బకాయి చెల్లించాం. వాళ్ళకు కన్స్ట్రక్షన్కు ఇవ్వాల్సింది చెల్లించి వాటిని పూర్తి చేయటం మూలాన 2 లక్షల ఇండ్లు ఇప్పుడు తయారయ్యి ఇది మళ్ళీ ప్రభుత్వాన్ని అడగకుంటున్నాను అవుతుండ్రు అనేటువంటి విషయాన్ని గమనించాలి. 3 నెలల్లో మాఫీ ఇది పూర్తి చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష అదే వారిని కంప్లీట్ చేసి మనం పోదాం. అధ్యక్ష జానారెడ్డి గారు చెప్పినారు కోటా రద్దు గతంలో వారు చేసామన్నారు. అధ్యక్ష సంతోషం, మంచిది, అది మంచి సాంప్రదాయం. రెండవది వచ్చేసి రుణమాఫీ చేయలేదు కానీ వసూలు చేయలేదు ఖచ్చితంగా అన్నారు. అది కూడా వాస్తవం, నేనే చెప్పిన అధ్యక్ష. కానీ రుణం మాత్రం అట్లే ఉండే అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో ప్రజలకు చెల్లించక తప్పలేదు. ఆయన సర్పంచ్ నిలబడాలనుకోండి, నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇంకా రకరకాలుగా సందర్భాలలో చెల్లించాల్సిన ఆ భారం ఉంది వాళ్ళ మీద. ఈ అలర్తం తీరిపోయింది. ధన్యవాదాలు. అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పొద్దున అరుణగారు చెప్పినారు, నేను నా స్టేట్మెంట్లో చెప్పినాను స్పష్టంగా, సంఖ్యలు కూడా నేను ఇచ్చినాను. అందులో అర్హులను తేలిన వాళ్ళు ఏవైతే ఉన్నాయో గత శాసనసభలో నేను చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల వారు చెప్పినారు, దానికి 336 కోట్ల రూపాయల బిల్లులు ఆల్రెడీ చెల్లించి ఒక 56,000 కంప్లీట్ కావడం జరిగింది. ప్రజలకు కూడా అనుమానాలు పోవాలి. వారు చెప్పింది కరెక్ట్ అధ్యక్ష. వారు అడిగినందుకు నేను లక్ష్మణ్ గారిని రిక్వెస్ట్ చేసి వారు దానికి సమాధానం ఎందుకు చెప్తున్నా అంటే ఒక మెసేజ్ ప్రజలకు పోయే అక్కర ఉంటుంది. అందుకోసం వారు అడిగినారు. ఇందిరమ్మ ఇండ్లు 2 లక్షల పైచీలకి ఇండ్ల సంఖ్య కరెక్ట్ ఏదైతే ఉందో 100% దాన్ని ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ప్రజలు ఇబ్బంది పడే అక్కర్లేదు. 500 చిల్లర కోట్లు దానికి ఆల్రెడీ ఇప్పుడు నెట్ మనీ మన దగ్గర అందుబాటులో ఉంది. కేంద్రం నుంచి కూడా మేము అడిగినాం, వాళ్ళు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అరువులు నిర్మించుకుంటున్నటువంటి ఆ 2 లక్షల పైచీలకి ఇళ్లను అతి త్వరలోనే పూర్తి కూడా చేయిస్తామని చెప్పి పెద్దలు జానారెడ్డి గారి ద్వారా ఆ లబ్ధిదారులకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. లక్ష్మణ్ గారు. అధ్యక్ష, ఈ విషయాన్ని ఆన్లైన్లో ఫీడ్ చేసి లబ్ధిదారునికి ముట్టాలనేటువంటిది అక్కడ ఉన్నది. కానీ అక్కడ సిబ్బంది లేక, ఎవరు అది ఆన్లైన్లో ఫీడ్ చేసేవాళ్ళు లేక అది మొత్తం స్టాండ్ స్టిల్గా ఉన్నది. అంచేత కట్టుకునే వాళ్లకు కట్టుకోవాలన్నా వద్దా అనేటువంటి విషయం కూడా వాళ్ళకు అర్థం కాకుంటున్నది. అందుకని వెంటనే దానికి ఒక స్పెషల్ టీంని వేసి 2-3 నెలల్లో ఎంత కట్టుకుంటే అంత మీకు చెల్లించడం జరుగుతుందని చెప్పి పూర్తి చేయటం ఒకటే అధ్యక్ష. దాంట్లోనే అందులో కొన్ని ఇండ్లు అరువులు గారని ఆపినటువంటి వాటిలో ఒక 100-50 ఎక్కువ కట్టుకుంటే, కొంత ఎక్కువ కట్టుకుంటే కూడా ఆ ఇల్లుని ఆపేసేసినారు. కానీ వాడు అరువుడై ఉండి ఎక్కువ కట్టుకున్న, ఎట్లాగో 2 బెడ్రూమ్స్లో చాలా పెద్దగా కట్టుకుంటుంటే 100-200 అతన్ని డబ్బు పెట్టి కట్టుకుంటే అది వేరే విధంగా అర్హత లేకుంటే అన్ని తీసేయండి. కానీ అరువుడై ఉండి ఎక్కువ కట్టుకున్న అతనికి దాన్ని తిరిగి పరిశీలించేటువంటి ఒక విషయాన్ని కూడా ఇది మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక సలహా ఇస్తున్నా అధ్యక్ష. ఇదే సందర్భంగా ఇక మీరే చెప్పిండ్రు, నేను కూడా ఇది కూడా రాసిపెట్టినాను, కాన్స్టిట్యున్సీకి 1500 సుమారు వస్తాయని రాసిపెట్టిన, 1400 అని మీరు చెప్పేసినావు. అట్లాగనే ఈ విషయం ఏదైతే ఉన్నదో మీరు సర్వే చేసిన ప్రకారం 9 లక్షలు అనేటువంటిది, 43 లక్షల్లో ఇక ఇండ్లే ఉండవనేటువంటి అంశాన్ని మీరు కాస్త మర్చిపోండి. ఎందుకంటే 43 లక్షల్లో ఒక 5-6 లక్షలు రిపీట్ అయినవి ఉన్నాయి. అంటే 10 సంవత్సరాల ఇల్లు ఎవడో గుడిసెలో పుడిచ్చినాం, 6,000 అప్పుడు ఇచ్చినాం, ఇక ఆ ఇండ్లకు బదులు కూడా మళ్ళీ ఇచ్చినాం. అందుచేత అది రిపీట్ అయినాయి కొన్ని. ఆ విధంగా చేస్తే 37-38 లక్షలే సుమారు ఉన్నది. ఇవాళ మన రేషన్ కార్డు ప్రకారం 83 లక్షలు 84 లక్షలు ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుంది. 1,03,000 పైన కుటుంబాలు ఉన్నాయని సర్వే అయింది. దాంట్లో 20% పెద్దవాళ్ళు ఉంటే, సంపన్నులు ఉంటే సుమారు 80% పేదవాళ్ళే ఉన్నారు మన బీపీఎల్ దాంట్లో. అంటే దీని అర్థం సుమారు 80 లక్షల
గృహాలు ఉన్నాయి పేదలే. 37 లక్షలు కంప్లీట్ అయితే సుమారు 40 లక్షల ఇండ్లు దాకా అరువులు ఉన్నారు అని అర్థమవుతుంది. ఒకవేళ ఆ 40 లక్షలు కూడా మళ్ళీ అర్హతను మనం లెక్క కడితే 30 లక్షలను రావచ్చు, 25 లక్షలను రావచ్చు. అంటే సుమారు 25 లక్షల ఇండ్లకు తక్కువ లేవు ఇంకా నిర్మాణం చేయాల్సినటువంటిది డబుల్ బెడ్రూమ్. అందుకనే ఈ 2,60,000 రైట్ ఏదో పరిస్థితుల్లో ఆలస్యమై వెంటనే మూమెంట్కు స్టార్ట్ అవుతున్నప్పుడు మేము సహకరించడానికి తయారుగా ఉన్నాం. ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో అనేటువంటిది మీరు కన్సర్న్ ఎంత చెప్తున్నారు. మీకెంతుందో మాకంతుంది కాదు, మన ఇద్దరికి కూడా కలిసి ఉన్నది. ఒకవేళ మీరు నిర్ణయించి వాగ్దానం చేసింది చేయలేకపోతున్నారు ఏంటి అని మీకు గుర్తు చేయటం ఒకటి. ఒకవేళ మేము అది అడిగి ప్రజలకు అందించేదానికి మా పాత్ర నిర్వహించాల్సినటువంటి అవసరం ఒకటి మా పైన ఉంది. ఒకవేళ మేము అడక్కపోతే ఈ విషయాన్ని లేవనెత్తకపోతే మేము కొల్లుడయి ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది ఏదో చేస్తున్నామని ప్రజలు భావించరా? అందుకని మీ పాత్ర మీరు నిర్వహిస్తున్నాం, మా పాత్ర మేము నిర్వహిస్తున్నాం. అందుకని మా పాత్రలో కూడా ప్రతిసారికి తప్పు పట్టడం ఇది పట్టడం మంచిది కాదనేటువంటి విషయాన్ని మీకు సభ్యులందరూ గుర్తు చేస్తున్నారు. ఇదే సందర్భంలో మా హయాంలో కూడా అవినీతి జరిగినటువంటి విషయాన్ని ఎంక్వైరీ చేసి కొంత నిర్ధారణ చేసినటువంటి విషయం. అందులో ఉన్నటువంటి బాధితులను ఏం చేయాలంటే కొంతవరకు చేసి కొంతవరకు చేయక మీరు కూడా చెప్పిండ్రు ఎవరిని చేయాలి ఏం చేయాలి. ఇదే పద్ధతిలో కొంతమందికి శిక్షించి ఇటువంటి జరగకుండా చేసేటువంటి దాంట్లో ప్రయత్నం చేస్తూనే సరే చిన్న చిన్న విషయాలని కొన్ని ఎట్లా ఫోర్గో కావాలనే దాంట్లో మాకు అభ్యంతరం లేదు. కానీ